పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించాడు ఓ పేదింటి కుర్రాడు. ఉన్నత చదువులకు పేదరికం అడ్డొచ్చిన దాతల సాయంతో చదువు కొనసాగించాడు. 10th చదివేందుకు అష్ట కష్టాలు పడ్డ నజీర్ ఇప్పుడు ఒరాకిల్ సంస్థలో ఉద్యోగం సంపాదించడం ఆనందంగా ఉందంటున్నాడు. నజీర్ బాబా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్టూడెంట్ గురించే డిస్కషన్. ఇంజనీరింగ్ అందరూ చదువుతారు, కానీ జాబ్ ఎక్కడ కొట్టామన్నదే అసలు పాయింట్. ఎంత శాలరీ తీసుకుంటున్నామన్నదే మెయిన్ మ్యాటర్. మన నల్గొండ జిల్లా సూర్యాపేట కుర్రాడు టాపర్లకే షాక్ ఇచ్చాడు. అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీ ఒరాకిల్లో పిచ్చెక్కించే ప్యాకేజీ కొట్టేశాడు. ఏడాదికి 79,18,000 స్కేల్తో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు షేక్ నజీర్ బాబా. నజీర్ బాబాది పేద కుటుంబం. పేరెంట్స్ రోజువారీ కూలీలు. 10th చదివేందుకే అష్ట కష్టాలు పడ్డాడు. నవోదయ స్కూల్ ప్రిన్సిపల్ లింగారెడ్డి సహకారంతో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. మనోడు చదువులో ఫాస్ట్, టాలెంట్ లో టాపర్, కానీ ఎకనామికల్ గా సపోర్టివ్ బ్యాక్గ్రౌండ్ మాత్రం లేదు. దాతల సాయంతో చదువుకొని ఇంటర్లో 969 మార్కులు సాధించాడు. ఐఐటి ఎంట్రన్స్ లో 239వ ర్యాంక్ కొట్టి ఐఐటి కాన్పూర్ క్యాంపస్ లో కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ లో చేరాడు. క్యాంపస్ సెలక్షన్స్ లో ఒరాకిల్ ను మెప్పించి బిగ్ ప్యాకేజీతో బంపర్ ఆఫర్ కొట్టేశాడు నజీర్. కష్టపడి చదివి తమ కొడుకు ఈ స్థాయికి చేరుకోవడంతో ఎంతో ఆనందంగా ఉన్నారు నజీర్ పేరెంట్స్. మా కుటుంబానికి సహకరించిన దాతలకు, మీడియాకు రుణపడి ఉంటామన్నారు. బాబు నజీర్ బాబా స్టేట్ ఎస్ఎస్సిలో స్టేట్ లెవెల్లో నవోదయ స్కూల్లో స్టేట్ లెవెల్ ఫస్ట్ వచ్చారు. సారు లింగారెడ్డి సారు శ్రీ చైతన్య స్కూల్లో జాయిన్ చేశారు. ఐఐటిలో కూడా జాతీయ స్థాయిలో 239 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఐఐటి కాన్పూర్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అమెరికాలో ఒరాకిల్ కంపెనీ 79,18,000 జీతం వస్తున్నది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. నేను రోజు కూలి పని చేసి మా పిల్లలను చదివించాను. పేదింటి విద్యార్థిని చదివించినందుకు ఆనందంగా ఉందంటున్నారు నవోదయ స్కూల్ ప్రిన్సిపల్. టాలెంట్ ఉన్న విద్యార్థులను ఎంకరేజ్ చేస్తే ఉన్నత శిఖరాలను అందుకుంటారని నజీర్ ప్రూవ్ చేశారంటున్నారు. పాఠశాలలో 6వ తరగతిలో చేరడం జరిగింది. అయితే అప్పుడు తెలుగు మీడియంలో అబ్బాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు బాగలేక వాళ్ళ యొక్క అమ్మగారు టైలరింగ్ చేస్తూ, వాళ్ళ నాన్నగారు గ్రానైట్స్లో పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఆ 3 పిల్లలు కూడా మనం పాఠశాలలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత కూడా ఆ పిల్లవాడిని ఇంటర్మీడియట్లో కూడా నేనే దగ్గర ఉండి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేటట్టు చేర్పించడం జరిగింది. ఆడ కూడా మంచి ఐఐటిలో ర్యాంక్ రావడం వల్ల ఆ పిల్లవాడికి కాన్పూర్లో చేర్పించడం జరిగింది. అయితే కాన్పూర్లో చేర్పించేటప్పుడు మాత్రము ఆర్థిక స్తోమత లేక అసలు పోవాలా వద్దా అనేటువంటి డైలమాలో ఉన్నప్పుడు మీలాంటి మీడియా వారి యొక్క సహకారం తీసుకొని అబ్బాయికి కొంత దాతల ద్వారా ఫండ్ను కూడా రాబట్టడం అనేది జరిగింది. పేదింట్లో పుట్టిన ఈ మట్టిలో మాణిక్యం పుట్టిన గడ్డకే గర్వకారణంగా మారాడని స్థానికులు గొప్పగా చెప్పుకుంటున్నారు.